నమస్తే. ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నది చాలా తక్కువగా ఉందని, అటు పిల్లల్లో కావచ్చు పెద్దల్లో కావచ్చు ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి వింటూ ఉన్నాం. దాని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ పాటించాలి, పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఈ రోజు మన టాపిక్ వచ్చి ఇమ్యూనిటీ గురించి మాట్లాడుకుందాం. ఇమ్యూనిటీకి సంబంధించి చాలా మందికి ఇమ్యూనిటీ తగ్గిపోయిందని, ఇదివరకు ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిందంటే ఓన్లీ రైనీ సీజన్ లో వాళ్ళకి కోల్డ్ రావడం, ఫీవర్ రావడం చూస్తే కాస్త ఇమ్యూనిటీ తగ్గింది, దానివల్ల తొందరగా ఎఫెక్ట్ అవుతుందని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఏ సీజన్ తోని సంబంధం లేకుండా అందరికి వైరల్ ఫీవర్ అనే కాదు, కోల్డ్ అనే కాదు, హెల్త్ కి సంబంధించి అన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. అవును, దానికి లోపం ఏదంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్లే అంటున్నారు. సో ఎందుకు ఇమ్యూనిటీ అలా తగ్గిపోతుంది, రీజన్ ఏంటి? సో యాక్చువల్లీ మీరు ఈ ప్యాటర్న్ చూస్తే కరోనా కోవిడ్ తర్వాత ఎక్కువైంది యాక్చువల్లీ. ఓకే, సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇమ్యూనిటీ అనేది తక్కువ అవుతుంది బాడీలో. సో ఒకటి వచ్చేసి పువర్ ఈటింగ్ హ్యాబిట్స్, మెయిన్ వచ్చేసి పువర్ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల. సో సరైన ఆహారం అంటే మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్తో వచ్చే ఇమ్యూనిటీ బిల్డ్ వేరే దేనితోనూ రాదు. ఓకే, సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇంటేక్ అనేది చాలా తక్కువ అయిపోయింది. ఫస్ట్ రీజన్ ఏంటంటే బయట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ వచ్చేసాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి, చైనీస్, జాపనీస్, ఇవన్నీ చాలా ఫ్యాన్సీ ఇవన్నీ వచ్చేసాయి. సో అందరూ ఇలాంటి ఫుడ్స్ మీద డిపెండ్ అయిపోయి మన న్యాచురల్గా దొరికే ఫుడ్స్ అనేవి చాలా తగ్గించేశారు. ఓకే, అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ఇప్పుడు వర్క్ ప్రెషర్ అందరికీ చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ యాక్చువల్లీ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఏ ఫీల్డ్ అయినా, ఇట్స్ నాట్ జస్ట్ ఐటీ కానీ ఏదన్నా గవర్నమెంట్ జాబ్ అట్లా అని కాదు, ఎనీ జాబ్ వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయేసరికి వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీని తగ్గించేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ అవుతున్నప్పుడు మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్ ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసినప్పుడు ఇమ్యూన్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అండ్ మనం సరైన ఆహారం ఇవ్వనప్పుడు ఇది తగ్గిపోతూ ఉంటుంది. రైట్, సో అంటే అది దాని అవసరం అనేది చూపించేసింది. దాని తర్వాత మీరు రీఫిల్ చేయలేదు అంటే మనం కార్లో పెట్రోల్ అయిపోయినప్పుడు ఎలా ఫిల్ చేస్తామో అలా మీరు ఇమ్యూనిటీని పెంచడానికి సరైన ఆహారం ఇవ్వలేదు కాబట్టి సో అది తగ్గిపోతూ వచ్చింది. సో దీనివల్ల మనకి స్ట్రెస్ వల్ల కూడా డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ నో ప్రాపర్ స్లీప్ సరిగ్గా లేకపోవడం వల్ల. సో దానివల్ల కూడా డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. అండ్ ఎక్సెసివ్ పొల్యూషన్, ఓకే, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వాటర్ పొల్యూషన్ వల్ల కూడా అవుతుంది. సో మనం తాగే నీరు ఎంత బ్యాక్టీరియా ఫ్రీ ఉంది అంటే బ్యాక్టీరియా లేదు, ఎంత తక్కువ బ్యాక్టీరియా ఉందో, ఎంత క్లీన్గా ఉందో అనేది కూడా చాలా మందికి తెలీదు. సో ఆ తాగే నీరు కరెక్ట్గా ఉంది అంటే డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. సో ఇట్లాంటి పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. సో ట్రాఫిక్ ఎక్కువ అయిపోయింది, ఇండస్ట్రీస్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. సో దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అయిపోయేసరికి మనం అదే గాలి పీలుస్తున్నాం కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెఫినెట్గా తగ్గిపోతుంది అట్లా. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఈ ఇమ్యూనిటీ అనేది ఏజ్డ్ గా మనం చూసుకుంటాం, చిన్న పిల్లల్లో తగ్గిందని అంటుంటారు. రైట్, అదొకటైతే మిడిల్ ఏజ్ లో వాళ్ళది, రైట్, ఏజ్డ్ వాళ్ళది. ఎందుకు ఇంత ముగ్గురులో కూడా అంత ఇమ్యూనిటీ తగ్గేంత ఏముంటుంది అన్నది యా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది అంటారు కదా యాక్చువల్గా అయితే. ఎస్, సో పిల్లలు పుట్టిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళు కొత్త ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం వీక్ గానే ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే లైక్ 3-4 years 5 years వరకు కొంచెం చాలా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఎవ్రీ 2 months వాళ్ళకి దగ్గు ఏదో ఒకటి రావడం అనేది బాగా జరుగుతూనే ఉంటుంది. సో నెక్స్ట్ బేబీస్కి అంటే తల్లి పాలు ఇవ్వకుండా ఓన్లీ డబ్బా పాలు ఇచ్చి లేకపోతే పౌడర్ మిల్క్ ఇచ్చి పెంచే వాళ్ళకి మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మదర్ మిల్క్లో చాలా హై యాంటీబాడీస్ ఉంటాయి అండ్ అవి ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బాగా పెంచుతుంది.
సో చిన్నపిల్లలకి మాత్రం డెఫినెట్గా మదర్స్ మిల్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచడానికి అండ్ వాళ్ళ గ్రోత్ సరిగ్గా అవ్వడానికి తల్లి పాలు అనేది కంపల్సరీ ఇవ్వాల్సిందే. అట్లీస్ట్ 1 year, 1.5 year వరకు ఇచ్చినా కూడా ప్రాబ్లం లేదు. సో ఇది కంపల్సరీ ఒకటి చూసుకోవాలి. సో కొంచెం పెద్ద పిల్లలు అంటే 7-8 years 10 years వాళ్ళు బయట కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, స్కూల్లో గేమ్స్ మట్టి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గడం జరుగుతుంది. సో తగ్గుతున్నప్పుడు వీళ్ళు ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లాంటి అవసరమైనవి తింటున్నారా? తింటలేదు. సో వాళ్ళకి ఎప్పుడు ఈ బర్గర్ చిప్స్ ఇట్లాంటివే అవసరం వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ హార్మ్ఫుల్ అనేది ఈ సాఫ్ట్ డ్రింక్స్. ఓకే, సో లైక్ ఈ ఏరేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, సోడాస్ ఇవన్నీ చాలా చాలా డేంజరస్ యాక్చువల్లీ. అవి ఇమ్యూన్ సిస్టమ్ని చాలా చాలా దెబ్బతీస్తుంది. చాలా మంది పేరెంట్స్ తెలియకుండా ఇచ్చేస్తున్నారు, ఇంకా ఇస్తున్నారు, ఇంత అవేర్నెస్ పెంచుతున్నా అయినా ఇంకా ఇస్తున్నారు. సో ఇవ్వడం వల్ల మరీ తగ్గిపోతుంది. అండ్ సో దానివల్ల కూడా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది అండ్ చాలా డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి పిల్లల్లో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఇంకొంచెం పెద్ద పిల్లలు అంటే మిడిల్ ఏజ్డ్ రైట్, మిడిల్ ఏజ్డ్ వాళ్ళైతే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఇంకా బ్యాడ్ ఉంటున్నాయి అది. సో దాని వల్ల కూడా అండ్ వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఎక్కువ అయిపోయేసరికి నెక్స్ట్ 10th తర్వాత ఏం చేయాలి, ఏం చదవాలి, నెక్స్ట్ ఈ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల సో వాళ్ళకి ఆ స్ట్రెస్ వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది అట్లా. అండ్ ఎక్కువగా ఇండోర్స్ ఉండడం. సో ఇప్పుడు బయటకెళ్ళి ఆడుకున్నప్పుడు కొంచెం పొల్యూషన్ అన్న ఆ మట్టిలో ఆడినప్పుడు ఇమ్యూనిటీ కొంచెం దానంతట అదే బిల్డ్ అయిపోతుంది. అది చేయకుండా ఓన్లీ ఇండోర్స్లో ఆడుకున్నారనుకోండి, అది ఇమ్యూనిటీని యాక్చువల్లీ తగ్గించేస్తుంది. వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ దెమ్ యాక్చువల్లీ, వాళ్ళకి ఇంకా హార్మ్ తెస్తున్నాం అనమాట. సో ఇంట్లోపలే ఆడుకోండి, బయట దుమ్ముగా ఉంది మట్టిగా ఉంది, మరి అంత సెన్సిటివ్ గా కూడా పెంచకూడదు. సో అలా అని మరి మట్టిలో కూడా పెంచకూడదు. సో ఆ జాగ్రత్తలు కూడా తీసుకొని బ్యాలెన్స్డ్ గా పెంచాలన్నమాట అది. సో బయటకు కూడా వెళ్ళి ఆడుకుంటే సో ఇంట్లో ఓన్లీ వీడియో గేమ్స్ ఆడుకోవడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో బయట వెళ్ళి ఆడుకోవడం వల్ల బాడీ దానంతట అది యాంటీబాడీస్ బిల్డ్ చేసుకొని పొల్యూషన్ నుంచి ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీని ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ రీజన్స్ వల్ల పిల్లలకి మాత్రం డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఏజ్డ్ వాళ్ళకి సో ఏజ్డ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిడిల్ ఏజ్డ్ అంటే లైక్ 30 years 25 years 30 years 40 years వాళ్ళకైతే డెఫినెట్గా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ వల్ల ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది అండ్ డైజెషన్ కూడా చాలా కాంప్రమైజ్ అయిపోయింది చాలా మందికి ఈ మధ్య. సో దానివల్ల కూడా ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ చాలా మంది ఇప్పుడున్న 30 years అండ్ 40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రూట్ ఇంటేక్ 0, లైక్ హార్డ్లీ 1 fruit in a week అలా తింటారనమాట. 1 fruit in a day కూడా తినరు, 1 fruit in a week అయిపోయింది. సో ఓన్లీ ఆ 1 fruit తిన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఉండదు. ఎందుకంటే ఆల్ ఫ్రూట్స్, మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ 90% ఫ్రూట్స్లో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. సో మన ఆ వైటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్దవాళ్ళలో చిన్నవాళ్ళలో ఇద్దరిలో వైటమిన్ డి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి టెస్ట్ చేసినా వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా అయిపోతుంది. అదేంటి మనకి ఇండియాలో ఇంత ఎండ ఉంటది, 12 months in a year ఎండనే ఉంటది మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే అది డిఫరెంట్ రీజన్స్. ఒకటేమో ఇప్పుడు ట్యాన్ అవ్వకూడదని సన్ స్క్రీన్ పెట్టుకుంటారు ఎస్పెషలీ గర్ల్స్. సో దానివల్ల వైటమిన్ డి సన్ రేస్ కరెక్ట్గా పడి వైటమిన్ డి బాడీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు. నెక్స్ట్ బయటకు వెళ్ళడమే తగ్గిపోయింది, అందరు ఇండోర్స్లో పనిచేయడం ఎక్కువ అయిపోయేసరికి ఎండలో నుంచోకపోవడం వల్ల అలా కూడా వైటమిన్ డి అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి రీజన్స్ వల్ల అండ్ కరెక్ట్ ఫుడ్ తినకపోవడం వల్ల వైటమిన్ డి బాడీలో అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. సో ఇందువల్ల పెద్దవాళ్ళకు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ తక్కువ అవడం వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే వైటమిన్ డి ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఇమ్యూన్ సిస్టమ్. అది ఓకే ఓకే. గట్ హెల్త్కి ఇమ్యూనిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, చాలా చాలా ఇన్ డెప్త్ సంబంధం ఉంది యాక్చువల్లీ. సో గట్ హెల్త్ అంటే
మన పేగుల ఆరోగ్యం. నార్మల్ లేమన్ టర్మ్స్ లో చెప్పాలంటే పేగుల ఆరోగ్యం. సో మనకి స్టమక్ తర్వాత కడుపు తర్వాత పేగులు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఈ పేగుల్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, అంటే ప్రోబయోటిక్స్ అంటాం అనమాట. సో ఈ గుడ్ బ్యాక్టీరియా మనకి సరిగ్గా లేదు అంటే బాడీలో, ఆ పేగుల్లో సరిగ్గా లేవు అంటే మనకి ఫుడ్ అనేది అబ్జార్బ్ అవ్వదు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ గుడ్ బ్యాక్టీరియా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకా బాగా పెంచుతుంది అనమాట. సో ఈ పేగులు హెల్త్ సరిగ్గా లేదు అంటే, ఈ గుడ్ బ్యాక్టీరియా సరిగ్గా లేదు అంటే ఫుడ్ అబ్జార్ప్షన్ జరగదు అండ్ ఇమ్యూనిటీ అనేది డెఫినెట్గా తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ఈ బ్యాక్టీరియా ఎందుకు తగ్గుతుంది? సో బ్యాక్టీరియా అందరూ చెడే అనుకుంటారు, కానీ యాక్చువల్లీ గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా ఎందుకు తగ్గుతుంది? డిఫరెంట్ రీజన్స్. మళ్ళీ సరిగ్గా నీళ్లు తాగకపోవడం వల్ల. చాలా మంది అడిగితే మీరు ఎంత తాగుతారు రోజుకి అంటే 1 లీటర్ అంటారు. అది అస్సలు సరిపోదు, మన ఉన్న టెంపరేచర్స్కి అస్సలు సరిపోదు అది. సో 1 లీటర్ అది దానివల్ల అవుతుంది. తినే స్పైసీ మసాలా ఫుడ్ వల్ల కూడా తగ్గిపోతుంది. బయట జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల తగ్గిపోతుంది. ఓకే. అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా ఆ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోతున్నప్పుడు, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన తిన్న ఆహారం డైజెస్ట్ అవుతున్నప్పుడు దాంట్లో ఉండే విటమిన్స్ అన్ని అబ్జార్బ్ చేసి బాడీలోకి పంపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ బ్యాక్టీరియా యాక్చువల్లీ డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకు ఇప్పుడు వీళ్ళు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, స్ట్రెస్ ఇవన్నీ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా తగ్గిపోయింది అంటే వాళ్ళకి అర్థమైపోవాలి. సో డైజెషన్ సరిగ్గా లేదు అంటే ఈ బ్యాక్టీరియా తగ్గిపోయింది, ఈ బ్యాక్టీరియా తగ్గిపోతుందంటే నా ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. సో అప్పుడు నేను ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవాలంటే మన గట్ బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్ని కూడా మనం పెంచుకోవాలనేది అర్థం చేసుకోవాలి. ఓకే. మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది బాడీకి? సో ఫస్ట్ ఏంటంటే వైటమిన్ సి ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ సి అంటే మన అన్ని ఫ్రూట్స్లో వైటమిన్ సి దొరుకుతుంది అండ్ కొన్ని వెజిటబుల్స్లో కూడా దొరుకుతుంది. ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్లో దొరుకుతుంది, ఆల్మోస్ట్ సీజనల్ ఫ్రూట్స్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్ మ్యాంగో సీజన్ కాబట్టి మంచిగా మ్యాంగోస్ తినొచ్చు అండ్ వైటమిన్ సి పెంచుకోవచ్చు. సో నాన్ సీజనల్ ఫ్రూట్స్, ఇప్పుడు మోస్ట్ ఫ్రూట్స్ అన్ని సీజన్స్లో దొరుకుతాయి కాబట్టి గ్రేప్స్, జామకాయ, ఆరెంజ్, మొసంబి ఇవైతే ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో దొరుకుతున్నాయి. సో ఈ 4 ఫ్రూట్స్ డెఫినెట్గా మీ ఇంట్లో ఉండి ఎవ్రీడే ఒక్కొక్క ఫ్రూట్ తీసుకుంటే ఈ వీటిల్లో డెఫినెట్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వైటమిన్ డి వచ్చేసి ఫుడ్ అంటే వెజిటేరియన్స్కి ఆప్షన్ లేదు, ఓన్లీ మష్రూమ్, అది కూడా అన్ని మష్రూమ్స్ కాదు, మనకి దొరికే ఆ బటన్ మష్రూమ్స్లో చాలా తక్కువ ఉంటుంది. వేరే కంట్రీస్లో దొరికే మష్రూమ్స్లో యాక్చువల్లీ ఇంకా బాగా వైటమిన్ డి ఉంటుంది అనమాట. సో వెజిటేరియన్స్కి అది ఒక్కటే ఆప్షన్ ఉంటుంది. మష్రూమ్స్ లో యాక్చువల్గా ఊర్లలో పొలాల మధ్యలో వేస్తారు, అవి ఒరిజినల్ అంటారా? ఎస్, అవి చాలా మంచివి. వాటిలో యాక్చువల్లీ వైటమిన్ డి బాగానే ఉంటుంది. యా, మనకి యాక్చువల్లీ ఇప్పుడు మష్రూమ్ ఫార్మింగ్ అని క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతున్నారు కదా, వాటిల్లో వైటమిన్ డి ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఓపెన్ ఎయిర్ లో, ఫారెస్ట్ లో కానీ లేకపోతే ఈ పొలాల్లో పెంచిన వాటిల్లో అయితే వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది అట్లా. సో అది ఒకటి. నాన్ వెజిటేరియన్స్ కి అయితే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లైక్ ఫిష్, మోస్ట్ సీ ఫుడ్స్ ఎస్పెషలీ ఫిష్ లో అయితే డెఫినెట్ గా ఉంటుంది అది. సో ఫిష్ తినే వాళ్ళు ఫిష్ తినొచ్చు అండ్ అది కాకుండా సప్లిమెంట్స్ అనేవి డెఫినెట్ గా తీసుకోవాలి. అది సప్లిమెంట్స్ అంటే ఏదన్నా ఫార్మసీలో వైటమిన్ డి క్యాప్సూల్ కానీ పౌడర్ కానీ లిక్విడ్ ఫామ్ లో, ఈ 3 ఫార్మ్స్ లో దొరుకుతుంది. 3 ఫార్మ్స్ లో ఏదో ఒకటి తీసుకోవడం అనేది చేయాలి, కానీ సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ చేసుకోకూడదు. ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, డాక్టర్ ఎవరినన్నా కలిసి బ్లడ్ టెస్ట్ చేసుకొని ఎంత వైటమిన్ డి వాళ్ళ బ్లడ్ లో ఉందో చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్ అనేది తీసుకోవాలి. ఓకే. చాలా మంది ఇమ్యూనిటీ పెరగడానికి అంటే ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు పెట్టేది ఏంటంటే పిల్లల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఈ పౌడర్ వాళ్ళకి మిల్క్ లో కలిపిస్తే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది అని అంటున్నారు. సో అలాంటివి యూజ్ అవుతాయా వాళ్ళకి? జస్ట్ అవి బట్టి చూడాలి ఎవరన్నా? యా, సో బేసికలీ ఇప్పుడు పాలల్లో కలిపే పౌడర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది కమర్షియల్లీ అవైలబుల్ పౌడర్స్ మాత్రం వాటిలో వైటమిన్ డి అని ఫార్టిఫైడ్ అని రాసుంటే పర్వాలేదు, అది రాసి లేదు అంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ నాట్ హెల్దీ అది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లోడెడ్ విత్ షుగర్, చాలా షుగర్ అనేది యాడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్, కలర్
అనేవి యాడ్ చేస్తారు. సో దానికన్నా ఏదన్నా మన నట్స్, బాదాం పొడి ఇట్లాంటివి మన పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వడం అనేది చేయాలి. అది సో కమర్షియల్లీ అవైలబుల్ ప్రోడక్ట్స్లో వైటమిన్ డి యాడ్ చేశారు, యాడెడ్ వైటమిన్ డి అని రాసి ఉన్నప్పుడు వెనకాల ఇంగ్రీడియంట్స్ లో కూడా చూసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అండ్ న్యూట్రిషన్ లేబుల్ అని ఉంటది. సో దాంట్లో వైటమిన్ డి అని యాడ్ చేసి ఉంది, ప్రింట్ చేసి ఉంది అంటే, అండ్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో కూడా వైటమిన్ డి యాడెడ్ అని రాసి ఉంటే అప్పుడు కానీ కొనొద్దు. అది చాలా మంది ఊరికే లేబుల్ కోసం అని అట్లా యాడ్ చేసేస్తారు కవర్ మీద, అండ్ యాక్చువల్లీ యాడ్ చేయరు. సో మీరు వెనకాల తిప్పి చూస్తే యాడ్ చేసి ఉండదు, ఏమీ ఉండదు పేరు అట్లా. సో దానికన్నా టాబ్లెట్ తీసుకొని ఒక 1-2 months తీసుకొని వైటమిన్ డి పెంచుకుంటే మంచిది. ఓకే, యాక్చువల్ గా ఎక్కువగా మిల్క్ తాగడం వల్ల యూజెస్ ఉంటాయి అంటారా? అంటే కొంతమంది ఇష్టపడరు పిల్లలు లిక్విడ్స్ లో, అంటే మనం అనుకున్న సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కాకుండా ఈ మిల్క్ మీద కొంచెం మిల్క్ షేక్స్ అని ఇట్లాంటివి చేసిస్తారు కదా, సో ఇది బెటరేనా? సో మిల్క్ షేక్స్ అప్పుడు మీరు దేంతో తయారు చేస్తున్నారు అనేది చూసుకోవాలి. డెఫినెట్లీ మిల్క్ వల్ల కొంచెం కాల్షియం, కొంచెం విటమిన్ డి అనేది మరి ఎక్కువ ఉండదు, చాలా కొంచెం ఉంటుంది, సో పెరుగుతుంది. కానీ దాంట్లో మిల్క్ షేక్స్ చేస్తున్నప్పుడు ఫ్రూట్ అయితే ఓకే, హనీ షుగర్ బదులు బెల్లం వేసి చేస్తే బెస్ట్ అది. అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంటే అన్స్వీటెండ్ కోకో పౌడర్, రా కోకో పౌడర్ దొరుకుతుంది. సో అది వేసి కొంచెం బెల్లం వేసుకొని మిల్క్ షేక్ లాగా చేసుకుంటే, బనానా వేసి అలా చేసుకుంటే పర్వాలేదు. కానీ వేరే ఆర్టిఫిషియల్ లిక్విడ్స్ వస్తాయి కదా మిల్క్ షేక్ లో వేయడానికి, ఈ సిరప్స్ అని ఇట్లా అలాంటివి యాడ్ చేయకుండా ఇవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేసుకుంటే బెటర్. ఓకే, దీనివల్ల కాస్త ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నట్స్, సీడ్స్ యాడ్ చేస్తే అవి హెల్దీ ఫ్యాట్స్ కదా, ఒమేగా ఫ్యాట్స్ కదా, సో వాటి వల్ల కూడా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే నట్స్ అంటే యాక్చువల్గా ఏం చేస్తున్నారంటే బాదం, కాజు, పిస్తా ఇవన్నీ కూడా ఒక మిక్సీ అంటే పౌడర్ కింద చేసి వేస్తున్నారు. సో ఇలా మిక్స్ చేసిన ఏమన్నా ప్రాబ్లమా, లేదంటే ఒక్కొక్క ఐటమ్ ని మనం పౌడర్ కింద యూజ్ చేసుకోవాలంటారా? ఒక్కొక్క ఐటమ్ ని పౌడర్ చేసుకొని ఇవ్వడం అనేది చెయ్యాలి. ఎందుకంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మ్యాచ్ కావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవిసె గింజలు, చియా సీడ్స్ రెండు కలిపి తీసుకుంటే ఒక్కొక్కసారి అబ్జార్ప్షన్ బానే అవుతుంది, ఒక్కొక్కసారి అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వదు. సో ఒక్కొక్క ఫుడ్ ఇంకొక ఫుడ్ తో ఇంటరాక్ట్ అవ్వవు అనమాట. సో ఇట్స్ లైక్ సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి అని ఉంటది కదా ఫిజిక్స్ లో, అట్లా అనమాట. సో లైక్ కాల్షియం తీసుకుంటున్నప్పుడు, కాల్షియం ఫుడ్ కానీ కాల్షియం టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు మనం ఐరన్ టాబ్లెట్ తీసుకోకూడదు. ఎందుకంటే కాల్షియం తీసుకోవడం వల్ల, కాల్షియం టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఐరన్ తీసుకున్నప్పుడు ఐరన్ కాల్షియం ని అబ్జార్బ్ చేయలేదు బాడీలో. సో అలా చాలా ఫుడ్స్ లో కొన్ని న్యూట్రియంట్స్ వల్ల ఇంకొక న్యూట్రియంట్ అబ్జార్బ్ అవ్వదు అనమాట. సో అందుకు ఏ ఫుడ్ అన్ని సింగిల్ గా తీసుకుంటేనే మంచిది. కలిపి తీసుకోవడం వల్ల అది కొన్ని బెనిఫిట్స్ అవుతాయి, కొన్ని బెనిఫిట్స్ అవ్వవు అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం వింటున్నది డ్రై ఫ్రూట్స్ తో లడ్డు చేస్తున్నారు. రైట్, సో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసేసి లడ్డు విత్ ఖర్జూరంతో సహా వేసి, సో ఇలా తీసుకోవచ్చు అంటారా? ఎప్పుడైనా పర్వాలేదు, తీసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్పెషలీ పిల్లలకి దట్స్ ద బెస్ట్ వే టు గివ్. లడ్డు అంటే వాళ్ళకి ఇంకా ఓ లడ్డు అని ఇంకా ఎక్సైట్ అవుతారు కాబట్టి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కానీ మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొద్దు. అంటే మీరు బాదాం, కాజు, ఖర్జూర యాడ్ చేస్తుంటే పర్వాలేదు, అంతే ఉంచండి. మరి అన్ని అక్రోట్, చియా సీడ్స్, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్ని ఈ 10 రకాలు యాడ్ చేసే బదులు 3 రకాలు యాడ్ చేసి చేస్తే మంచిది. అన్ని యాడ్ చేసేసి ఒక లడ్డు కింద ఒకేసారి వెళ్ళిపోతున్నట్టుగా ఈ మధ్య కాలంలో అది బాగా ఇదైపోయింది. అది కొంచెం ఎనర్జీ ఉంటది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కొంచెం బలం ఉంటారు, లావ్ అవుతారు అన్నట్టుగా పెట్టేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే గుడ్ కంటే బ్యాడ్ కూడా యాడ్ అయ్యేటట్టు అనిపిస్తుంది. ఎస్, డెఫినెట్ గా, అవును. ఓకే, కొంతమంది మనం పిల్లల్లో చూస్తే చూడడానికి వాళ్ళు బానే ఉంటారు, కానీ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా అనిపిస్తుంది. అది ఎప్పుడు వాళ్ళ నుంచి ఏదన్నా ఒక ఫీవర్ గానీ, కోల్డ్ గానీ, అన్ సీజన్ లో, అంటే సీజనల్ గా వచ్చే వ్యాధులు వేరు, అన్ సీజనల్ గా వస్తేనే బయటపడుతుంది. కానీ చూడడానికి వాళ్ళు చబ్బీగా, కొంచెం చూడడానికి హెల్దీగా కనిపిస్తారు. అవును. సో వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఏంటి రీజన్ ఏంటంటే వీళ్ళు ఫుడ్ ఏనా, లేదంటే తీసుకునే ఫుడ్ లో కూడా ఏంటి ఎక్కడ జన్యు పరంగా ఏమైనా లోపం వస్తుంది అంటారా? సో డిఫరెంట్ రీజన్స్ అండి. లైక్ క్యాన్ బి వన్ ఇస్ ఫుడ్ హ్యాబిట్స్. ఒకటి, పిల్లలకి ఇప్పుడు చాలా మంది పిల్లలకి చిప్స్ అనేది చాలా చిన్న ఏజ్ లో అలవాటు చేసేస్తున్నారు.
అంటే కొంచెం హెల్దీగానే ఉంది కదా అని చూసి వాళ్ళు జస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసి సరే పర్వాలేదు ప్యాకెట్ లో ఫుడ్ అయినా యాక్చువల్లీ హెల్దీగానే ఉంది అని అనుకుంటారు, కానీ లేదు, దాంట్లో యాక్చువల్లీ అవసరం లేని ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా యాడ్ చేస్తారు. సో డెఫినెట్ గా ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది. అన్సీజనల్ గా వచ్చే వైరల్స్ కూడా తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్, అంటే స్క్రీన్ చూస్తూ ఏదైనా టీవీ, ల్యాప్టాప్ లేకపోతే ఐప్యాడ్ ఇట్లాంటివి చూసి తినడం అనేది, ఫోన్ చూసి తినడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అది పెడితే కానీ తినట్లేదు అని పేరెంట్స్ అంటారు. అది చూడడం అనేది అలవాటు చేసింది మనమే అంటాం. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అది చూడాలని వాళ్ళకి తెలీదు, మనం అలవాటు చేస్తే కానీ వాళ్ళకి అలవాటు కాలేదు కదా. సో ఇలా చూడడం వల్ల వాళ్ళు తినే ఆహారంని కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో ఎప్పుడైనా మనం ఏం తింటున్నాం అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి అది తీసుకుంటే దానివల్ల ఆ ఫుడ్ బెనిఫిట్ ఇంకా ఎక్కువగా ఉంటది. ఏదో హడావిడిగా ఏదో వేరే పని చేస్తూ తినడం వల్ల ఆ ఫుడ్ ది ఎక్కువ బెనిఫిట్ అనేది బాడీకి రాదు. సో దిస్ ఇస్ మోర్ లైక్ అ మైండ్ గేమ్ లాంటిది అనమాట అది. సో అండ్ ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది పిల్లలకి, ఆ స్క్రీన్ చూసి ఆ ఎక్సైట్మెంట్, ఆ స్ట్రెస్ కూడా ఎక్కువగా అయిపోతుంది, ఆ కార్టూన్ కానీ ఏదన్నా గేమ్ కానీ. సో దాని వల్ల కూడా ఇమ్యూనిటీ ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా తగ్గిపోతున్నాయి. సో అండ్ దాని వల్ల డిఫరెంట్ ఇష్యూస్ లైక్ ఆటిజం అనేది ఎక్కువ అయిపోతుంది పిల్లల్లో అట్లా. ఓకే అండి, ఓకే డాక్టర్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇమ్యూనిటీ గురించి చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ మధ్యకాలం ఇమ్యూనిటీ అనేది చాలా ఈజీ అనుకుంటున్నారు, కానీ చాలా కష్టం, అన్నిటితోనే ఇమ్యూనిటీ రాదు. సో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇమ్యూనిటీకి సంబంధించి అంశాలన్నీ. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏం చేయాలి, పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి, సో పేరెంట్స్ కూడా అంటే పెద్దలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల గురించి తెలియజేసుకున్నాం కదా. సరే, మరో అంశంతో రేపు మరలా కలుద్దాం. నమస్తే.